అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు. సారీ, ఈరోజు 3 చెప్పాలి. ఈరోజు టైం ఎక్కువైపోయింది. రాత్రి పుష్ప 2 సినిమాకి వెళ్ళొచ్చా. రాత్రి 9 గంటల షోకి వెళ్ళి ఆల్మోస్ట్ వచ్చినప్పటికి 1 గంట 1:30 అయింది. ఆ తర్వాత కొంతమందితో మాట్లాడడం ఇది అంతా జరిగిందిలే. నాకు సినిమా పిచ్చి ఉంది. సినిమా పిచ్చితో పాటు సినీ రంగంలో కొంతమందితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ డిస్కషన్స్లో బాగా లేట్ అయింది. సరే, అది పక్కన పెడితే 3 పత్రికల్లో ఉన్న వార్తలు చూద్దాం. వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా చూద్దాం. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. నా ఎటువంటి ఇంటెన్షన్స్ అంటే ఉద్దేశాలు కానీ దురుద్దేశాలు కానీ ఆపాదించకుండా, పార్షియాలిటీస్ పక్షపాతాలు ఆపాదించకుండా ఈ పేపర్లో వచ్చిన వార్తలు అంటే అవి వాళ్ళు ఎందుకు రాశారు, ఆ కోణం ఏంటి, నిజమా అబద్ధమా, ఇదంతా మనం రోజు చెప్పేది. బహుశా ఈ ఛానల్ మీకు ఇంకెక్కడ దొరకదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. నా శ్రేయోభిలాషి అనుకునే ప్రతి ఒక్కరు, మన ఛానల్ బాగుండాలనుకునే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి, ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళ చేత. సరే, ఈనాడులో ఒక బ్యానర్ వార్త ఏంటంటే కుడి చేత ఇచ్చి ఎడమ చేత నొక్కి కాకినాడ సెజ్లో ఆగని జే గ్యాంగ్ దోపిడీ, కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం, తిరిగిచ్చిన భూములపై వైకాపా నేతలు బినామీల కన్ను, గంటల్లోనే మారు రిజిస్ట్రేషన్లు చేసుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. దాడిశెట్టి రాజా గారు తక్కువ ఆయన కాదులే. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న 1000 ఎకరాలు హాంఫట్ అంటుంటే తాము పదుల్లోనైనా కొట్టేసుకుంటే ఎలా? ఆయన నాయకత్వానికే అవమానం, ఆయన శిష్యులుగా ఉండడానికే అగౌరవం అనుకున్నారో ఏమో. కాకినాడ సెజ్లో అమాయక రైతులపై డేగల్లా పడ్డారు. ఉదారంగా రైతులకు కుడి చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకున్నారు. కాకినాడ సెజ్లో వైకాపా హయాంలో ఆ పార్టీ నేతల దగా తీరుపై ఈనాడు, ఈటీవీ క్షేత్రస్థాయి ప్రత్యేక కథనం అని కాకినాడ సెజ్లో భూములు తక్కువ రేటుకి ఇచ్చారు. సెజ్ అంటే ఏంటి? ఎవరికైనా పారిశ్రామికవేత్తలు ఎవరైనా వస్తే తక్కువ రేటుకు భూములు ఇచ్చి, అరే నీకు తక్కువ రేటుకి ఇచ్చాను కదా మళ్ళీ మాకు ఇచ్చేయి, అప్పనంగా నువ్వు తక్కువ రేటు తీసుకున్నావు మాకు ఇచ్చే అని బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో, కాస్త ఇచ్చో అడుగుతారనమాట. ఇది సాధారణంగా అసైన్మెంట్ భూముల్లో కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు అసైన్మెంట్ భూములు ఉంటాయి, 99 ఏళ్ళకు పేదలకు ప్రభుత్వం ఇస్తుంది, అసైన్ చేస్తుంది. వాటిని చాలామంది ఏం చేస్తారు, లాగేసుకుంటారు. వాళ్ళని అరే నీకు ఫ్రీగా వచ్చింది, నీకు 10 లక్షలు 5 లక్షలు ఇస్తాను ఇచ్చాయని చెప్పి లాగేసుకుంటారు. అట్లా పేదల పేరిట లేదా రకరకాల వ్యక్తుల పేరిట, రకరకాల బినామీల పేరిట రాజకీయ నాయకులు ఆడే చదరంగం ఈ భూముల ఆట. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోర్ దాన్ పిహెచ్డీ చేశారు. ఇప్పుడు పిహెచ్డీ కంటే ఇంకా ఎక్కువ ఏదైనా ఉందంటే అది వీళ్ళు చేశారనమాట. ఈ భూములు ఎలా నొక్కేయాలి, పేదల భూములను ఏ విధంగా తమ పేరుకు లాక్కోవాలి అనేది దాన్ని ఈనాడు, ఈటీవీ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. కాకినాడ సెజ్ అభివృద్ధి పేరుతో జే గ్యాంగ్ చేస్తున్న దౌర్జన్యాలు, దోపిడీలు 2 దశాబ్దాలైనా కొనసాగుతూనే ఉన్నాయి. 2005లో కాకినాడ సెజ్ ఏర్పాటు సమయంలో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టి అదంతా ఓఎన్జీసీ ప్రాజెక్టుల కోసమని చెప్పింది. సెజ్ పేరిట ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని 13 గ్రామాల్లో 8120 ఎకరాల భూసేకరణకు వైఎస్ సర్కారు నోటీసులు ఇచ్చింది. వ్యతిరేకించిన రైతులపై తీవ్ర అణిచివేతకు పాల్పడింది. భూసేకరణ ఒక దశకు వచ్చాక ఓఎన్జీసీని వెళ్ళగొట్టి సెజ్ను తమకు కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చుకుంది. అదనమాట కథ. భూములు నొక్కేయడంలో వీళ్ళు అసలు రకరకాల పేర్లు, రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు అన్నింటిలో సక్సెస్ అయ్యారు, అధికారం తోడుంది కాబట్టి. అందులో దాడిశెట్టి రాజా గారి పాత్ర ఎక్కువ అంట, అదే రాశారనమాట దీనిలో. ఇది ఈనాడులో బ్యానరు. తర్వాత ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట, పార్టీ సీనియర్ నేతలతో మాజీ సీఎం జగన్ ఈ నెల 11 నుంచి కార్యక్రమాలు. సో రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద అంటే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు, రైతులకు సంబంధించి పెట్టుబడి రాయితీ, అలాగే రైతులకు సంబంధించి ఈ రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావ ఇవ్వట్లేదు కాబట్టి ఇలా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి రకరకాల వర్గాల సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలి, కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలి, ఆందోళన చేయాలి, రోడ్డు పోరాటాలు చేయాలనేది వైసీపీ నిర్ణయించింది. ఒక రకంగా వాళ్ళకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ రాష్ట్రంలో ఎంతైనా ప్రతిపక్షం అంటే ఆ పార్టీయే కాబట్టి, అధికార కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అదే కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద వీళ్ళు పోరాటం సోషల్ మీడియా పోరాటాలు, ఫేక్ పోరాటాలు కాకుండా నిజమైన పోరాటాలు, నిజమైన సమస్యల మీద. ఇప్పుడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు లక్షలాది మంది. టైం కూటమి ప్రభుత్వం మాటలు చెప్తూ కాలయాపన చేస్తోంది.
సో గట్టిగా అడగాల్సిన టైం. సో ఆ టైంని వైసీపీ అందిపుచ్చుకున్నట్టే లెక్క. ఇట్లా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని వీళ్ళు అందుకోవాలని నిర్ణయించారనమాట. అదొక రకంగా మంచి నిర్ణయమే. కాకపోతే మరీ ఐపాక్ ఆర్టిస్టులని, వైసీపీ ఫేక్ ఆర్టిస్టులని కాకుండా నిజమైన కార్యకర్తలను వాడుకొని నిజమైన కార్యకర్తలతో నిజమైన ఉద్యమం చేయండి, నిజమైన పోరాటం చేయండి, పిచ్చి కాకుండా. తర్వాత ఫడ్నవీస్కే పట్టం. మహారాష్ట్ర సీఎంగా భాజపా అగ్రనేత, ఉప ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే. ఎట్టకేలకు ఉత్కంఠక తెర. నేడే ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ, తరలి రానున్న పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సో మొత్తానికి దేవేంద్ర ఫడ్నవీస్కి మహారాష్ట్ర సీఎంగా అవకాశం వచ్చింది. మొన్నటి వరకు సీఎంగా పనిచేసిన ఏక్నాథ్ షిండే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేయాల్సి వస్తుందన్నమాట. తర్వాత భూమాఫియా బాధితులకు న్యాయం చేస్తాం. మాఫియా లాక్కున్న ఆస్తుల్ని సీజ్ చేసే చట్టం ఉందేమో చూస్తాం. బెదిరించి ఆస్తులు రాయించుకోవడం, వాటాలు తీసుకోవడం దేశ చరిత్రలో లేదు. జగన్ జమానాలో జరిగిన విద్యుత్ ఒప్పందాన్ని అధ్యయనం చేస్తున్నాం. విలేకరులతో సీఎం చంద్రబాబు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా పాలకులు వారి అండతో కొందరు గన్ను పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని, వాటాలు లాక్కున్నారని, పెద్ద ఎత్తున భూదందాలు చేశారని, ఇలాంటివి దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనూ ఎప్పుడూ చూడలేదన్నారు. భూమాఫియాను అరికడతామని, ఆస్తులు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చారు. అది చెప్తూను అలాగే అమరావతిలో వెలగపూడిలో తను ఇల్లు కట్టుకుంటున్నారనమాట. సో ఆ ఇంటిని మా హోంమంత్రి చూసుకుంటారు. ప్రతి ఒక్కరికి హోంమంత్రి ఎవరు? పెళ్ళైన వాళ్ళకి ఇంటి ఆవిడే కదా. సో ఆమె చూసుకుంటారని చెప్పి భువనేశ్వర్ గారు చూసుకుంటారని చంద్రబాబు గారు చెప్పారనమాట. తర్వాత దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు ఈ ఏడాది 1750 మందికి అందించాలో ప్రతిపాదన. ఏటా ఇవ్వాలని నిర్ణయం. మంచి నిర్ణయమే. దివ్యాంగులకు ఇప్పుడు యాక్టివా స్కూటర్స్ ఉంటాయి కదా, స్కూటీసు, వాటిని త్రిచక్రాలు 3 చక్రాలు ఉండి దివ్యాంగులకు కాస్త ఈజీ ఉంటుంది రైడింగ్కి. అవి ఈ సంవత్సరం 1750 మందికి ఇస్తారంట. ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా ఇస్తారంట. ఒక రకంగా మంచిది. అందరూ కొనుక్కోలేరు, వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. ఇక వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేరు. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, హత్యలు, కల్తీ మద్యంపై ప్రశ్నించడం వ్యక్తిగత విషయమా? మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ వాళ్ళకి, షర్మిల గారిని, బాలినేని గారిని అండ్ వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది నాయకుల్ని ఎక్కువగా రెచ్చగొట్టొద్దు, ఎక్కువగా కెలకొద్దు. ఎందుకంటే వైసీపీ పునాదులు కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు షర్మిల గారికి వైసీపీ పునాదులు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి డెడ్ బాడీని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించిన వైనం నుంచి మొత్తం ఆమెకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులన్నీ ఆమెకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం కార్యకలాపాలు చక్కబెట్టేవారో ఆమెకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు వెళ్ళారో ఆమెకు తెలుసు. మొత్తం వ్యవహారం అంతా తెలుసు. ఎందుకు ఆమెను టార్గెట్ చేయడం? నిజంగా ఆమె బయటకు వచ్చి మాట్లాడితే, అన్నీ ఓపెన్గా మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టలేరు అనేది వాస్తవం. అయితే నాణ్యానికి రెండో కారణం ఏంటంటే ఇటువంటివన్నీ వైసీపీకి కామనే. అడుగు బయట పెట్టకపోవడం ఏంది, వాళ్ళన్నీ వదిలేశారు. మళ్ళీ బయటకు వచ్చి నా అంత అతి నిజాయితీపరుడు, నా అంత అతి మంచోడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని చెప్పుకోవడం కూడా సాధ్యం. సరే, అదంతా ఒక ఆర్టులే. జగన్ అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. జగన్ 1750 కోట్ల లంచాలు తీసుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఇంత జరిగిన కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేసులో నా పేరు లేదని జగన్ అతి తెలివిగా మాట్లాడుతున్నారు. నా పేరు ఎవరైనా చెప్పారా అంటున్నారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కదా. ఆయనది అతి తెలివ, వెర్రితనమా? ఇలాగే మాట్లాడితే ఇలాంటి వెర్రివాడ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఆల్రెడీ అనుకున్నారు కాబట్టి 11 ఇచ్చారమ్మా. తర్వాత పురుషులకు ఋతుక్రమం ఉండాల్సింది, పిల్లలను కనడంలోని కష్టాలు తెలిసేవి. గర్భస్రావమైన మహిళా జడ్జిని తొలగించడంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. అద్భుతమైన కామెంట్ అండి. పురుషులకు ఋతుక్రమం ఉండాల్సింది, పిల్లలను కనడంలోని కష్టాలు తెలిసేవి. గర్భస్రావమైన మహిళా జడ్జిని తొలగించడంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. మంచి కామెంట్ చేసింది. నిజంగా మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే పురుషులుగా పెళ్ళి అయిన వాళ్ళైనా సరే, పెళ్ళి కాని వాళ్ళైనా సరే, ఈ కామెంట్ని నోట్ చేసుకోండి. ఈ కామెంట్ని గుండెల్లో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మహిళలను కొంతమంది కొన్ని రకాలుగా మాత్రమే చూస్తారు. కానీ వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చేసే త్యాగం మనం జీవితంలో చేయలేం, ఎప్పటికీ చేయలేం. నేను అవన్నీ చెప్తే మళ్ళీ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి చెప్పను.
ఏ ఉద్యోగము లేని వాళ్ళు, మహిళలు ఏ ఉద్యోగము లేని వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారా? ఉండరు. ఇంటి కోసం పనిచేస్తూనే ఉంటారుగా. మొత్తం అన్ని అవతారాలు వాళ్ళే. పిల్లల్ని చూసుకోవాలి, మనల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇల్లు ఇంకో శుభ్రం చేసుకోవాలి, అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇవన్నీ చేస్తూ కొంతమంది బయట ఉద్యోగాలకు కూడా వెళ్తుంటారు. అంటే ఇదంతా కూడా వాళ్ళ త్యాగమనాలా, కష్టమనాలా, లేదా రకరకాల పేర్లు ఉంటాయి. అందులోకి ఈ ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి వీలైతే ఆడవాళ్ళని ఏడిపించొద్దు, విసిగించొద్దు. స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్ సింగ్పై కాల్పులు, పోలీసుల అప్రమత్తతో మాజీ డిప్యూటీ సీఎంకు తప్పిన ముప్పు, నిందితుడు నరైన్ సింగ్ అరెస్ట్. ఆయనకు ప్రభుత్వం శిక్ష విధించింది స్వర్ణ దేవాలయానికి కాపలా కాయాలని. అక్కడంటే ఆయన మీద కాల్పులు జరిగాయంట, అదొకటి ఇచ్చారు. తర్వాత తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం, బుధవారం ఉదయం 7:27 గంటలకు, అంటే 7:27 కంపించిన భూమి. మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు అంట. మహారాష్ట్ర సీఎంగా నేడు ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. అంతకంటే ముందు 5 ఏళ్ళు తనకు మద్దతు ఉపసంహరించుకోవమంటూ ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఇదిగోండి, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వాళ్ళిద్దరూ ప్రమాణం చేస్తున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ మీద. బాబు, ఈ 5 సంవత్సరాలు నీతోనే ఉంటాము, నీకు మద్దతు ఉపసంహరించుకోము అని. కానీ అది జరిగే పని కాదు. ఏదైనా జరగచ్చు మహారాష్ట్ర ఎన్నికల్లో. ఇటువైపు ఉన్న శివసేన అటువైపు వెళ్ళొచ్చు, అటువైపు ఉన్న శివసేన ఇటు రావచ్చు. గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏఓబీలోనే, అత్యధిక శాతం ఈ ప్రాంతం నుంచే రవాణా. వైకాపా ప్రభుత్వ హయాంలో గంజాయి విస్తృతికి ఇదే నిరసనం. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక 2023-24లో వెల్లడి. ఓకే, 2047 నాటికి వికసిత్ భారత్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఓకే, ఇసుక అక్రమ తవ్వకాల సమస్య తీవ్రమైనదే. ఈ అంశంపై పూర్తి సమాచారంతో రండి. ఏపీ సహా 5 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఓకే, అమరావతిలో నాబార్డుకు 4 రోజుల్లో స్థలం అప్పగిస్తాం. రాజధానిలో ఆప్కాప్కు ఐకానిక్ భవనం త్వరలో శంకుస్థాపన. విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు అంట. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక విధానం మంత్రి కందుల దుర్గేష్. రాజ్యాంగ సవరణ 103 విషయంలో సుప్రీం ఏం చెప్పింది? కాపులకు 5% రిజర్వేషన్లో అక్కడ ఎవరు సవాల్ చేశారు? పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశం. సగం రిజర్వేషన్లు ఓ వర్గానికి ఇవ్వడం ప్రాథమికంగా సబబు కాదనిపిస్తోందని వ్యాఖ్య. సో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తే అందులో కాపులకు 5% ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను సుప్రీంకోర్టులో ఎవరు సవాల్ చేశారు, ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తారు అని చెప్పి హైకోర్టు అడిగిందనమాట. అప్పట్లో 2018-19లో అనుకుంటా కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్న 10% రిజర్వేషన్స్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసింది కాపులకు, ఆ 10లో కాపులకే 5% ఇవ్వాలి అని. సో దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దాని మీద చర్చ జరిగింది. సీఎం కాన్వాయ్లో భద్రతా వైఫల్యం. ఓకే, తర్వాత వైకాపా ఎమ్మెల్సీ రఘురామ్ వేధింపులతోనే మా నాన్న ఆత్మహత్య. ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేశామని అక్రమ కేసులు, పోలీస్ స్టేషన్లో ఉంచి ఇంట్లో నగదు తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదులు, పింఛన్లు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తులు. ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేశారనే అక్కస్తో వైకాపా ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ మా నాన్నపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. నాటి ఏసీపీ హనుమంతరావు సిఐ రవీంద్రను పంపి మమ్మల్ని బెదిరించి 10 కోట్ల విలువైన ఆస్తులు రాయించుకున్నారు. మా దగ్గర అప్పు తీసుకున్న వారిని తిరిగి ఇవ్వకుండా అడ్డుకొని 3.5 కోట్లు నష్టపోయేలా చేశారు. అబ్బా, చాలా దారుణం. అసలు 5 ఏళ్ల అధికారంలో 25 ఏళ్ల అరాచకాలు చేశారు వీళ్ళు మొత్తం అందరూ కూడా, పై స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు చాలామంది, అందరూ మీద చాలామంది. జనాభా పెంచేందుకు చైనా, జపాన్ విధానాల పరిశీలన. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 3.5%. సంతానోత్పత్తి రేటు పడిపోవడంపై సీఎం ఆందోళన. నేను చాలాసార్లు చెప్పాను ఎందుకు పిల్లల్ని కనాలి అనేది. చూడండి, పిల్లల్ని కనాల్సిన అవసరం ఉంది. రాత్రి పుష్ప 2 సినిమా హైదరాబాద్ సంజయ్ థియేటర్ దగ్గర అక్కడ హీరోయిన్ వచ్చారు. అక్కడ అతన్ని చూడడానికి ఫ్యాన్స్ అందరూ ఎగబడడంతో ఈ ఫ్యామిలీ చనిపోయిందంట. తల్లి మృతి, చిన్నారి పరిస్థితి విషమం.
పాపం. సరే, ఈనాడు పక్కన పెట్టేద్దాం, సాక్షికి వెళ్దాం. సాక్షిలో ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం, కూటమి ప్రభుత్వం మోసాలను నిలదీద్దాం, ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పడదాం, వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఒకటి మాత్రం నిజమండి, ఒక లైను, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్న మాట వాస్తవమే. అట్ ద సేమ్ టైం అలాగని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఏమీ అనుకూలత రావట్లా, పాజిటివ్ రావట్లా. వాళ్ళ ఫెయిల్యూర్స్ని జనం మర్చిపోలేదు. అప్పుడే వాళ్ళు చేసిన అరాచకాలని జనం అప్పుడే మర్చిపోలేదు, మర్చిపోరు. కాబట్టి వీళ్ళు 5 ఏళ్లలో చేసిన తప్పులు, నేరాలు, ఘోరాలు, పాపాల ముందు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పరిపాలన ఫెయిల్ అయినప్పటికీ పెద్దగా గాయం కాదు, పెద్దగా ప్రజలు పట్టించుకోరు, ఫీల్ అవ్వరు. కేవలం 6 నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఓవైపు ఎక్కడ చూసినా అక్రమాలు, కమిషన్లు, మామూలు గోల, పరిశ్రమ నడుపుకోవాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా కప్పం కట్టాల్సిందే, వేలం పాటలు పెట్టి ఊరూరా బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారు. అన్నిటికీ నీకింత నాకింత అని పంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు వాటాలు, ఇంకోవైపు సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి అని చెప్పి రాశారు. నాకు తెలిసి నిజంగానే బెల్ట్ షాపులు ఉన్నాయండి. సీఎం గారేమో బెల్ట్ షాపులు పెట్టొద్దు అన్నారు, కానీ రాష్ట్రం మొత్తం మీద బెల్ట్ షాపులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ మీ ఇన్ఫర్మేషన్ నేను గోప్యంగా ఉంచుతాను. నాకు ఆల్రెడీ చాలామంది బెల్ట్ షాపులు తాలూకు ఫోటోలు, వీడియోలు పంపించారు. ఎక్కడ బెల్ట్ షాప్ పెడుతున్నా నాకు పంపించండి ఫోటోలు. నా వాట్సాప్ నెంబరు మీకు మీ దగ్గర చాలామంది దగ్గర ఉండే ఉంటుంది. ఎందుకంటే మద్యం దుకాణాలు నడిపించడం వరకు ఓకే, కానీ బెల్ట్ షాపులు పెట్టడం వల్ల ఊర్లో మహిళలకు ఇబ్బంది. బెల్ట్ షాప్ ఎక్కడ ఎవరో ఉంటారు, అటు నుంచి మహిళలు రాకపోకలు సాగించాలన్నా, పిల్లలు తిరగాలన్నా ఇబ్బంది. అక్కడ తాగిన వాళ్ళు ఊరికే ఉండరు కదా. సో ఎక్కడ బెల్ట్ షాప్ కనిపించినా నాకు ఫోటో పంపించండి. మీ పేరు, మీ ఫోన్ నెంబరు నేను రివీల్ చేయను. ఎప్పుడు కూడా నా సోర్స్లేవే నేను రివీల్ చేయను. కాబట్టి నాకు ఎవరు బెల్ట్ షాపులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అది రివీల్ చేయను. ఇమీడియట్గా నేను ఆ డిపార్ట్మెంట్లో అఫీషియల్స్కి పంపించి దాని మీద ఫైన్ వేసేలాగా, ఏదంటే మూసేలాగానే ప్లాన్ చేద్దాం. సో 7207071231 ఈ నెంబరు మా ఛానల్ వాట్సాప్ నెంబర్ అనమాట. బెల్ట్ షాప్ మీ ఊర్లో ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా సరే ఆ ఫోటో తీసి, వీడియో తీసి నాకు పంపించండి. ఊరు, పేరు, అడ్రస్ చెప్పండి చాలు. మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. బెల్ట్ షాపులు అయితే మాత్రం పెద్ద సమస్యగా ఉంది రాష్ట్రంలో. తర్వాత మీ వైఫల్యాన్ని దళారులపై నెట్టేస్తారా? అడుగడుగున మంత్రి నాదెండ్లను నిలదీసిన అన్నదాతలు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. ఇది ఒకటి చూసుకోవాలి ఒకసారి. సీఎం గారి స్థాయిలో రివ్యూ జరగాలి. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అనూహ్యంగా వర్షాలు వచ్చాయి కాబట్టి చాలా వరకు ధాన్యం మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళేమో కొనట్లేదు, తేమ శాతం ఎక్కువ ఉంది అంటున్నారు, ఆరబెట్టినా ఆరట్లా, చాలా ఇబ్బంది ఉంది. దళితులంటే ఇంత చిన్నచూప. రాజమహేంద్రవరంలో కాలనీ సమస్యపై పోస్టు పెట్టిన దళిత యువకుడు సాగర్పై అమానుషం. పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి తీవ్ర దుర్భాషలు, బెదిరింపులు. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావురా నా అంటూ రెచ్చిపోయిన సీఐ. పందిలో ఉన్నావు, నిన్ను కోసి రైలు పట్టాలపై పడేస్తే దిక్కెవరు? నీ గొంతు కోసి గోదావరిలో పడేస్తే దొరకదని బెదిరింపులు. ఇంత అవమానం జరిగాక బతకాలం లేదని వాపోయిన బాధితుడు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు మార్గాన్ భరత్, సుధాకర్ బాబు, కొమ్మూరి కనకారావు. లాకప్లో సాగర్ను అర్ధనగ్నంగా నిలబెట్టిన పోలీసులు. ఇదే రాజమహేంద్రవరం దగ్గరలో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో శిరోమండనం కేసు ఒకటి ఉంది. సేమ్ ఇది కూడా దానికేం తక్కువ కాదు. చెప్తున్నాను కదా, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు ఈ ప్రభుత్వంలో కొన్ని జరుగుతున్నాయి. అయితే ఇది వీడియో ఒకసారి చూసి ఇది ఫ్యాక్ట్స్ ఎంతవరకు నిజమనేది చూసి నేను వీడియో చేస్తాను సెపరేట్గా. అప్పుడే కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. రాజమండ్రిలో మన సోర్సులతో అది ఒకసారి మాట్లాడి అది ఎంతవరకు వాస్తవం అనేది నేను ఒకసారి తెప్పించుకుంటాను మెటీరియల్. బేతాలు కదా, రాత్రి అంతా బాబు కొట్టారు. కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టే కుతంత్రం. ముందుగా పవన్ నాదెంట్లతో బియ్యం హైడ్రామా, అనంతరం బాబు సన్నిహితుడు కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు. ఏమీ లేని అంశంలో వెంటనే సిఐడి అక్రమ కేసు. చంద్రబాబు స్క్రిప్ట్తోనే వాటాలు కొల్లగొట్టే కుట్ర సినిమా. సహేతుకంగానే వాటాల విలువ నిర్ధారణ. కేవీ రావు సమ్మతితోనే వాటాల విక్రయం ఇదంతా రాసుకొచ్చారు. కాకినాడ పోర్టుకి సంబంధించి వాటాల మార్పు కథని రాసుకొచ్చారనమాట. ఒకటి మాత్రం నిజం, ఈయన చంద్రబాబు గారి సన్నిహితుడు అనే మాట వాస్తవం. ఇదే కేవీ రావు గారిని గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అనే మాట వాస్తవం.
టార్గెట్ చేశారనే మాట వాస్తవం 2019 ఎన్నికలకు ముందు. సరే ఏదైనా సరే కాకినాడ పోర్టులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ అక్రమంగా రాయించుకోవడం, బెదిరించి రాయించుకోవడం జరిగాయి. తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూస్తున్నాం. కాకినాడ పోర్టు వ్యవహారంపై మీడియాతో సీఎం చంద్రబాబు. తుపాకీ చూపించి ఆస్తులు లాక్కోవడం ఎప్పుడూ జరగలేదు, సినిమాల్లో జరుగుద్దిగా. మీరు సినిమాలు తక్కువ చూస్తారేమో కదా. ఓకే, సినిమాల్లో జరిగే మాఫియాలన్నీ గత 5 ఏళ్లలో జరిగాయి. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, నమీబియాకు తొలి అధ్యక్షురాలు, నమీబియా అధ్యక్షురాలుగా నెటుంబో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్ఠించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. మంచిది. తాగడానికి పనికిరాదు. హరిద్వార్లో గంగానది నీరు తాగడానికి పనికిరాదని ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. ఒక్కడనే వెళ్తానన్నా ఒప్పుకోరా. యూపీలో సంభాల్లో హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన రాహుల్ను పోలీసులు అడ్డుకున్నారు. నేను ఒక్కడనే వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అయినా అన్నా సరే ఒప్పుకోలేదన్నమాట. తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చదునులో చక్కబెట్టి 440 కోట్లు. ఎస్, జగనన్న కాలనీలో అడ్డగోలు దోపిడీ. ఎస్, కొన్ని చోట్ల భూములు తక్కువ రేటు ఎక్కువ తీసుకొని రాయించుకొని డబ్బులు నొక్కేశారు. కొన్ని చోట్ల అలా లేని చోట గవర్నమెంట్ భూములు తీసుకున్న చోట ఆ చదును పేరుట నొక్కేశారు. అక్కడ గ్రావెల్ వేయాలి, చదువులు చేయాలి, లెవెల్ చేయాలనే పేరుట ఎంబుక్లు మార్చేసి నాడు అధిక బిల్లులు. ఉపాధిలోనే చదువుకు అనుమతించిన కేంద్రం. కానీ ఈ పథకంలో 1125 కోట్ల పనులు, 1585 కోట్ల పనులు చేసినట్టు బిల్లులు, ఎంబుక్లు ట్యాంపరింగ్ చేసి భారీగా లబ్ధి, సమగ్ర దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి అని రాశారు. అది వాస్తవమే. తర్వాత మాఫియా మోడల్, వైసీపీ పాలనలో లూటీయే డ్యూటీ, భయపెట్టి బెదిరించి ఆస్తుల కవిసం, కాకినాడ పోర్టు సెజ్ లాంటివి ఎన్నో. వంతాడు గనుల్లో 89% సొంతం, ఏటా 180 కోట్ల సంపాదన. విశాఖ బే పార్కులో పెద్దల పాగా, రాడిసన్ బ్లూలో సగం స్వాహ, రామానాయుడు స్టూడియోలో ప్లాట్ల బేరం. విశాఖపట్నంలో మాఫియా ఏ విధంగా జరిగింది అనేది మొత్తం రాసుకొచ్చారన్నమాట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గనుల లీజుదారులు పారిశ్రామికవేత్తల జోలికి వెళ్ళలేదు. వైసీపీ పెద్దలు మాత్రం ఒక పద్ధతి ప్రకారం పారిశ్రామికవేత్తలను బెదిరించి వాటాలను కంపెనీలు. ఒక పచ్చి నిజం ఏంటంటే సినీ రంగంలో కూడా వైసీపీ ఉన్నప్పుడు మాఫియా కొనసాగింది. పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా తీస్తే వీళ్ళకి కమిషన్ ఇవ్వాలి. వీళ్ళకి కమిషన్ ఇస్తేనే టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు, లేకపోతే అనుమతించాల. అది సినీ రంగంలో చాలామందికి తెలుసు. సినీ రంగంలో చాలామంది వైసీపీ బాధితులు ఉన్నారు. ఏదైనా పెద్ద సినిమా తీస్తే అది రిలీజ్ చేయాలి అంటే టికెట్లు పెంచడానికి రిక్వెస్ట్ చేయడానికి వస్తే మా కమిషన్ ఎంత అని అడిగేవాళ్ళు. నాకున్న సమాచారం ప్రకారం 12 to 15% కమిషన్ ఇచ్చేవాళ్ళు. సినిమా బడ్జెట్లో 12 to 15% కమిషన్ ఇస్తే దాన్ని పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారంట. అప్పట్లో వచ్చే వార్తలు. ఇప్పుడు ఆ కమిషన్ తీసుకోవట్లా. ఇప్పుడు కూడా పెంచుకోవడానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు, కానీ ఇప్పుడు కమిషన్లు లేవు. కమిషన్లు గోల లేదు ఇప్పుడు. బియ్యం దొంగలకు జగన్ అండ. అట్లా గత ప్రభుత్వంలో చాలా చోట్ల కమిషన్లు, వాటాలు, బెదిరింపులు ఇవన్నీ జరిగాయి. ఆ పాపాలే 11కు లాగేసాయి, ఇంకా వేరేదేమీ కాదు. సిఐడి దూకుడు. కాకినాడ పోర్టు కేసులో కేవీరావు వాంగ్మూలం, సాక్షుల విచారణ, ఆధారాల సేకరణ. విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించే వీళ్ళు. పాపం వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డి రాజకీయాల్లో ఇప్పుడు వరకు డైరెక్ట్ పాలిటిక్స్ చేయలే, ఇండైరెక్ట్ పాలిటిక్స్ చేస్తూ వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు చేశాడు. ఇప్పుడు అరెస్ట్ అవుతున్నాడు. ఫస్ట్ పెద్ద వికెట్. గన్ పాయింట్లో 1000 కోట్ల ఆస్తులు కొట్టాడమా, ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు గారి మాటలు. తర్వాత బియ్యం దొంగలకు జగన్ అండ. 2017లోనే కాకినాడ పోర్టుల తనిఖీలు, అక్రమాలను గుర్తించిన ఆహార కమిషను. 40 మందిపై టీడీపీ సర్కారు సుమోటోగా కేసు. అప్పటి కేసుల్లోనూ ద్వారంపూడి గ్యాంగ్ అప్పుడు కాదు, 1990 నుంచి ఉన్నారు వాళ్ళు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెట్టరేగిపోయారు. విద్యార్థులకు 3500 కోట్లు బకాయి పెట్టిపోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు. జనవరి 4లోగా చెల్లించాలని గొడవ. ధాన్యం కొనుగోలుపై ఈ నెల 27 ధర్నా. ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలపై నిరసన. సంక్రాంతి తర్వాత జనంలోకి మాజీ సీఎం. అప్పట్లోగా ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలని టీడీపీ నేతలకు పార్టీ అధినేత ఆదేశం. పర్లేదు, ఏదో ప్లాన్గా వెళ్తున్నారు, కష్టపడుతున్నారు. రూప్ మాయలు. నెల్లూరు క్వార్ట్జ్ గనుల్లో గనుడు తెర వెనక ఒక రిటైర్డ్ అధికారి. నెల్లూరు జిల్లాలోని అన్ని గనుల్లో తనిఖీలు. రూప్ కుమార్ గనులకు మాత్రం మినహాయింపు. అనుమతుల పునరుద్ధరణకు భారీ వ్యూహం. తనిఖీలకు పట్టుబడిన డీడీ ఆథరైజేషన్ తొలగింపు.
కింది స్థాయి అధికారి ద్వారా ఫైల్ అప్లోడ్, తొలుత అనుమతులు వెంటనే అప్రమత్తమై రద్దు. ఇందులో నెల్లూరు జిల్లాలో టీడీపీలోనే ఈ లీక్స్. ఆంధ్రజ్యోతిలో ఎందుకు వార్తలు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇది జరుగుతున్న మాట వాస్తవమే. నెల్లూరు జిల్లాలో క్వాడ్స్లో సైదాపురం మండలంతో పాటు పొదలకూరులో కొన్ని ప్రాంతాల్లో ఈ క్వాడ్స్ అక్రమాలు మొదలైన మాట వాస్తవమే. ఆంధ్రజ్యోతిలో ఎక్కడ వార్తలు రావు, కానీ ఎందుకు వస్తున్నాయి? సో నెల్లూరు జిల్లాలో ఉన్న టీడీపీ వల్లే కొంతమంది రాయిస్తున్నారు. ఎందుకంటే రూప్ కుమార్ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఇంత దందా ఎలా అప్పగిస్తారు, మేము మొదటి నుంచి పార్టీలో ఉన్నాం, మాకు ఇవ్వండి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారనమాట. అదంతా చాలా పెద్ద వ్యవహారం, వేల కోట్ల వ్యవహారం. ఇందులో పార్టీ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు కూడా భారీగా కమిషన్లు వెళ్తాయి. ఇవి ఆంధ్రజ్యోతి అంశాలు. ఇంకేమున్నాయి? సో ఇవండి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. తర్వాత జగన్పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని షర్మిల గారు చెప్పింది ఒకటి ఇచ్చారు. తర్వాత సంజయ్ అరెస్ట్ తప్పదా, సిఐడి ఫైర్లో అవినీతి కేసు ఏసీబీకి పీసీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదంట. ఈ ఐపీఎస్ అధికారి సంజయ్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇది 3 పత్రికల్లో ఉన్న అంశాలు అనమాట. ఈ రోజుకైతే ఇదే ముగిద్దాం. మనకి పుష్ప 2 సినిమా రివ్యూ నా 3వ ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాను. అలాగే 3వ ఛానల్లో అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ కొన్ని కీలకమైన అంశాలు ఆ ఛానల్లో మనం డిస్కస్ చేస్తున్నాం, రివ్యూస్ అనాలిసిస్ చేసుకుంటున్నాం. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో పెడతా, కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింకు అండ్ పుష్ప 2 రివ్యూ లింకు పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.